గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు, క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. మరి ఈ రోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 36కి మీకు అందరికీ స్వాగతం. నిన్న మనము సామ్స్ 26 చాప్టర్ 1 to 6 వర్సెస్ చదువుకున్నాం కదా. మరి ఈ రోజు సామ్స్ 26 చాప్టర్ మిగతా 6 వచనాలు చదువుకుందాం. నాతో పాటు కలిసి చదువుతారా? రండి కలిసి చదువుదాం. అచట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణము చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నవి. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. సమాజములలో యెహోవాను స్తుతించెదను. చెల్లింతును. ఇక్కడ నిన్న మనం చదువుకున్న 6th verse లో ఏముంది? యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేర్చున్నాను. అంటే దేవుని ఆలయముని అంతగా ప్రేమిస్తున్నాడు దావీదు. అక్కడ నేను వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా దేవా అంటున్నాడు. నీవు చేసిన ఆశ్చర్య కార్యములను నేను వివరిస్తా దేవా. దేవా, నీ ఆలయం అంటే నాకు ఎంతో ప్రేమ యేసయ్యా. నువ్వు నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను యేసయ్యా అంటున్నాడు. దావీదుకి ఆలయం పట్ల ఉన్న ప్రేమను కనపరుస్తున్నాడు. అదే రీతిగా ఏమంటున్నాడు తెలుసా? దేవా ప్లీజ్ యేసయ్యా, ఈ లోకస్తులతో, ఈ పాపము చేసే వారితో నన్ను జతకట్టకు యేసయ్యా. నాయన నరహంతకులతో నన్ను చేర్చకు దేవా. వారి చేతిలో దుష్కార్యములు ఉన్నాయి దేవా. నిన్న మనం చూసుకున్నట్టయితే దేవా, నా చేతి నిర్దోషిగా ఉంది దేవా అని దావీదు చెప్పినట్టు ఈరోజు ఈ లోకుల చేతులు, ఈ పాపుల చేతులు కపటముతో ఉన్నాయి దేవా అంటున్నాడు. వాళ్ళ కుడి చేతులు లంచములతో నిండి ఉన్నాయి దేవా అని బాధతో అంటున్నాడు. దేవా, వీళ్ళతో పాటు నన్ను కూడా సేమ్గా సమానంగా ట్రీట్ చేయకు దేవా అని దేవుని వేడుకుంటున్నాడు. దేవా, నేను యథార్థవంతుడని నడుచుకుంటున్నాను, ఆనెస్టీగా ఇంటిగ్రిటీతో నాయన నీ సన్నిధిలో నేను నడుచుకుంటున్నాను దేవా. నన్ను విమోచించవా దేవా. నేను ఈ పడ్డ ఊబిలో నుండి నన్ను బయటికి తీయవా, నన్ను కరుణ చూప్యవా దేవా అంటున్నాడు. ఈ సమాజంలో నేను ఎల్లప్పుడూ నీకు స్తుతిగానము చేసేదను దేవా అంటున్నాడు. దావీదు దేవుడు పట్ల ఉన్న ప్రేమను, దేవుడు ఆలయం పట్ల ఉన్న ప్రేమను ఈ వచనాలలో కనపరుస్తున్నాడు. ఆ తర్వాత దేవా, నేను యథార్థంగా ఉన్న దేవా, నీతిగా ఉన్న దేవా, సమాజ మందిరంలో ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తా దేవా. దేవా, ఈ పడ్డ ఊబిలో నుండి నన్ను బయటికి తీయవా దేవా. దేవా, ఈ పాపులతో నన్ను సమానంగా చూడకు యేసయ్యా. నాయన వారి చేతులలో లంచము తీసుకునే చేతులు నాయన దుష్టత్వం ఉంది. కానీ నేనైతే, నాకు తెలిసినంత వరకు నేనైతే నీ యథార్థంగా నడిచాను కదా దేవా, నన్ను కరుణించవా అని దావీదు అడుగుతున్నాడు. నిజమే కదా, నిన్న మనం నేర్చుకున్నాం. నిన్న వచనాల్లో మనం చూసినట్టయితే దావీదు ఏ రీతిగా తన యథార్థతను దేవుడికి కనపరుస్తున్నాడో చూసి ఉన్నాం కదా. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఇంత కరెక్ట్గా యథార్థంగా ఉన్నప్పటికీ నీ పరిస్థితి వచ్చింది అని అనుకున్నాము అని నిన్న మనం అనుకున్నాం కదా. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ పరిస్థితిలో నుంచి బయటికి తీసే దేవుడు ఆయనే. ఆయనకు నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ యథార్థతను ఆయన మర్చిపోలేదు. పాపులతో, దుష్టులతో, ఈ లోకస్తులతో నీ చేత ఆయన కట్టడు. కాబట్టి ధైర్యంగా, అవును దేవా, నువ్వు నాతో ఉన్నావు, ఈ పరిస్థితి నాకు నువ్వే ఇచ్చినావు అనే ధైర్యంతో ఈరోజు మనం ఆయన సన్నిధిని ప్రేమిస్తామా? ఈరోజు ఆయన ఉండే స్థలమును మనం దావీదు వలె ప్రేమిస్తామా? ఒకసారి కళ్ళు మూసుకున్నామా? స్తోత్రం పరిశుద్ధుడ, గొప్ప దేవ, మహోన్నతుడ, నీకే స్తోత్రం యేసయ్యా. నాయన దేవా, దావీదు ఏ రీతిగా నీ సన్నిధానాన్ని ప్రేమించి ఉన్నాడో తండ్రి నాయన, అదే రీతిగా యేసయ్య నీ సన్నిధానాన్ని ప్రేమించే కృపను మాకు అనుగ్రహించండి యేసయ్యా. నాయన మా పరిస్థితులు ఏమైనప్పటికీ యేసయ్య, మేము యథార్థంగా నివసిస్తున్నామని అయా నీకు తెలుసు నాయన. ఈ లోకంలో వారితో నాయన మాకు జత కట్టవు కాబట్టి యేసయ్యా. నాయన కొంతమంది మనుషులు నాయన మా జీవితంలో వెళ్ళిపోయినప్పుడు తండ్రి యేసయ్య, నువ్వు వాళ్ళని తీసివేసిస్తున్నావని యేసయ్య మేము నమ్మే కృపను అనుగ్రహించండి. అంతటి విశ్వాసం యేసయ్య మాకు అనుగ్రహించండి. అవును తండ్రి నాయన, ఈ సమాజంలో నాయన ఎల్లప్పుడూ కూడా నిన్ను స్తుతిస్తూ, నిన్ను గనపరుస్తూ నాయన నీ ఎడల యథార్థంగా జీవించే కృపను నాయన మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. ఈరోజు ఆదివారం కదా. దావీదు ఏ రీతిగా దేవుడి స్థలమును ప్రేమించాడో ఆ రీతిగా నువ్వు నేను కూడా దేవుడి ఆలయాన్ని ప్రేమిస్తున్నామని నమ్ముతున్నాము. ఈరోజు అందరం కూడా ఆయన ఆలయం మందు వెళ్ళి ఆయనను స్తుతించి ఆయనను గనపరచాలని నేను అనుకుంటున్నాను. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అప్పటి వరకు మీతో ఆయనతో మీరు నివసించాలని అనుకుంటున్నాను.